వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరానికి అడుగు పెట్టాం. రాజ్యాంగంలో ఏదైతుందో మరి పేదవాడికి గూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కార్యక్రమాలు కూడా ఈ రోజే మొదలు పెట్టాలి అని మా మీటింగ్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభలన్నింటినీ కండక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీలో ప్రతి పేదకున్న 10 లబ్ధిదారులకి ఆ గ్రామ పంచాయతీలు ఇస్తే ఇంకా వచ్చే రోజుల్లో దీన్ని మనం ఎలా ప్రతి పేదవాడికి అందించాలి. ఇది శాంపిల్ మాత్రమే, ఎవరు అపోగా చెందక్కర్లేదు. మనం మన పేరు చదివిన లబ్ధిదారు ట్రైనింగ్ వచ్చిన వాటిని ఇస్తున్నాం. చాలా వరకు ఎవరన్నా మీరు ఎక్కడన్నా మళ్ళీ లబ్ధిదారు నిరంతర ప్రక్రియ ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందవలసిన ఎక్కడ ఈ రోజు సుమారు కాలంకి వచ్చేసరికి ఇళ్ల విషయానికి వచ్చేసరికి ఆందోళన ముఖ్యమైనది. మనకు ఈ రోజు అందరూ 4 కళ్ళతో 10 సంవత్సరాలకి ఇల్లు లేవని ఎదురు చూస్తూ భాగంగా ఈ రోజు 39 ఇల్లు మన లబ్ధిదారులు ఎన్నుకున్నాం. అందులో ఈరోజు 39 మంది కూడా ఈరోజు వాళ్ళకి పట్టా ఇస్తాం, వాళ్ళకి లబ్ధిదారులకు ఇస్తాం. ఈరోజు ఎంత వాళ్ళు పట్టుకోవాలని అందరికీ ఇస్తలేదు. అదేవిధంగా రేషన్ కార్డు చాలా రోజుల నుంచి మనం అప్లై చేయడం రాకపోవడం, చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడడం. మనం ఎక్కడైనా రేషన్ కార్డు ఎన్నికలని వాళ్ళు ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలన్నా మన గ్యాస్ తేవాలన్నా ఇతర ఏమైనా కొనాలన్నా మన పిల్లవాడు లాస్ట్ స్కాలర్షిప్ కావాలన్నా మనం రేషన్ కార్డు అడుగుతారు. అలానే ఈరోజు మనం రేషన్ కార్డు సుభద్ర కార్డు ఒకటి 9వ వార్డు వచ్చేసరికి 90 మంది న్యూ కార్డ్స్ వచ్చింది. న్యూ రేషన్ కార్డు 41 వచ్చింది. అలానే యాడింగ్ మన పిల్లలకి మనం ఉన్నాం కానీ మన పిల్లలు పుట్టించారు మళ్ళీ యాడ్ అవ్వడం కానీ డెలిట్ అవ్వడం కానీ దాంట్లో కాలేదు. మన పిల్లలు అత్తవారికి వెళ్ళేవాళ్ళు, అత్తవారి ఇంట్లో యాడ్ కార్డు అవ్వడం, మన దాంట్లో డెలిట్ కార్డు అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా కొంతమంది లబ్ధిదారులు ఉంటే 90 మంది ఇక రేషన్ కార్డు లబ్ధిదారులు వచ్చారు. న్యూ కార్డు రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు 45 మంది వచ్చారు. అలానే మన ఆత్మీయ భరోసాలో వ్యవసాయ కూలీని అనేది ఈ సుభాష్ గారి కార్మికులు ఒక్కరు కూడా లబ్ధిదారు రాలేదు. జాబ్ కార్డు చేయాలని మనం మీటింగ్ లో కూడా చెప్పాను. 23-24 సంవత్సరానికి 20 రోజులు మినిమం పని చేసి ఉండాలి. 20 రోజులు పని మినిమం చేస్తుంటే అది జాబ్ వ్యవసాయ కూలీగా గుర్తింపబడాలని చెప్పారు. అది దాంట్లో లబ్ధిదారులు మన దాంట్లో సుభాష్ గారి 9వ వార్డు వచ్చేది ఎవరు. అలానే రైతు భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం. రైతులు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి. రైతులు ఆదుకోవాలి. వ్యవసాయ యోగమైన భూమి ఎంత ఒక కండిషన్ లేకుండా 10 రోజులు ఎక్సర్సైజ్ చేసాం. అందరం కూడా చాలా మీటింగ్లు కండక్ట్ చేశారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ మనం అందరం రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోకూడదు. చాలా వరకు ఖాళీ భూములకి ఇస్తున్నాం. చాలా చోట పనికిరాని భూములకి రియల్ ఎస్టేట్ కి రకరకాల మనం ఇల్లు కట్టుకున్న వాటికి ఇచ్చాం. రైతుకి ఇచ్చే వాటిని అనవసరంగా గతంలో ఉన్నదాన్ని 4 కన్వర్ట్ చేయడం అనేది సిటీలో ఉండేది. ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఈ పల్లెల్లో కానీ చాలా ఉండవు. రియల్ ఎస్టేట్ కన్వర్ట్ చేసి వాటి అన్నింటి చూస్తే మన దగ్గర రైతులు కూడా ఈ కాలనీ 180 మన మతాలను మొత్తానికి వెళ్తే కూడా 14 మంది వచ్చారు రైతులు మొత్తం లబ్ధిదారులు. దాంట్లో భాగంగా చూస్తే ఈ సుభాష్ నగర్ కాలనీ ఎవరు రాలేదు. అలానే మీరు ఈరోజు ఎవరైతే ఉన్నారో 39 మంది ఇల్లు శాంక్షన్ అయిన మీకు ఇచ్చేదాన్ని ఇంకా మీకు ఎవరైనా లబ్ధిదారులు ఉంటే కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోమన్నాం. వాళ్ళని కూడా పరిశీలించి ఎలా రోజుల్లో సెకండ్ ఫేజ్ వస్తుంది. అలానే స్థలాలు లేని వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చి వాళ్ళకు ఇచ్చే ప్రక్రియ చేపడతాం ప్రభుత్వం. రోజును మీరు కూడా టీవీలో చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు మరియు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారు కూడా రోజు టీవీలో చెప్పడం జరుగుతుంది. వీళ్ళని గమనించి ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తీసుకొని ప్రతి పేదవాడిని ఆదుకుంటామని
చూస్తారు. ఖచ్చితంగా మీ అందరినీ ఆదుకుంటాం. ఎవరైనా దీంట్లో లబ్ధిదారులు కాకుండా మనం యాక్చువల్ గా నియోజకవర్గం 33,500 ఇస్తారన్నారు. పైలట్ ప్రాజెక్ట్ ఇంకా మనం గా 39 ఇల్లు మన శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అయిన వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం. ఇంకెవరైనా లబ్ధిదారులు కూడా ఆ రోజు మీరు కౌంటర్లు పెట్టాం, మీరు అప్లై చేయండి అన్నారు. వాళ్ళు కూడా పరిశీలించి వాళ్ళు కూడా ఎవరైనా మనవి చేసుకుంటూ దాని తర్వాత స్థలాలు లేని వారికి స్థలాలు సేకరణ చేసి వాళ్ళు కూడా ఇల్లు ఇస్తామని మనవి చేసుకుంటూ దీన్ని సూచన పాటించి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు మనం ఈ రోజు గణతంత్ర స్వతంత్రానికి సందర్భంగా మీరందరూ ఈ రోజు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు అధికారులు చెప్పిన విధంగా మీరందరూ మీకు కేటాయించిన మరి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పట్టాలని తీసుకెళ్తారని మనం చేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.